నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పైన పటారం లోన లోటారంలా ఉంది మన హైదరాబాద్ పరిస్థితి. నగరంలో రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న మన హైదరాబాద్ అడుగులు గుంతల రోడ్ల మధ్య ఆగిపోతున్నాయి. వరల్డ్ సిటీగా ఫేమస్ కావాల్సిన మన భాగ్యనగరం వరస్ట్ సిటీగా మారుతోంది. నిర్లక్ష్యం, నరకాన్ని జీర్ణించుకోలేని అవినీతి మేటలు వేసిన రహదారులు వేసిన కొన్నాళ్ళకే బీటలు వారాయి. ఫలితంగా గ్రేటర్ రోడ్లన్నీ అతుకుల బొంతలుగా మారాయి. అక్కడక్కడ అధికారుల పనితనం మెరుపులాగా మెరిసినా అవి అక్కడే ఆగిపోతున్నాయి. పాలకులు మారినా తీరు మార్చుకొని జీహెచ్ఎంసీ రోడ్ల దుస్థితిపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. రోడ్లపై గుంత చూపిస్తే 1000 రూపాయల ప్రైజ్ మనీ అంటూ జీహెచ్ఎంసీ ఆర్భాటంగా ప్రకటించింది. ఆ లెక్కలు తీస్తే ప్రైజ్ మనీలకు బల్దియా బడ్జెట్ కూడా సరిపోదు. హైదరాబాద్ రోడ్లపై గుంతలు కాదు గోతులే ఉన్నాయి. ఓవైపు రోడ్లు వేస్తూ ఉంటారు, మరోవైపు తవ్వేస్తూ ఉంటారు, తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ఇది ద గ్రేట్ హైదరాబాద్ దుస్థితి. అక్కడక్కడ మెరుపులు, తర్వాతంతా గుంతలు, గతుకులు. అసలే ఇరుకు రోడ్లు, ఆపై గోతులు. రోడ్లపై అవినీతి మేటలు, నిర్లక్ష్యానికి ఆనవాళ్లు. చిన్నపాటి వర్షానికే రోడ్డంతా చిందరవందర. ఇది మన హైదరాబాద్లో రోడ్ల దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారినా మన జీహెచ్ఎంసీ తీరు మాత్రం మారడం లేదు. డ్యామేజ్ లేని రోడ్ల కోసం బైనాక్యులర్ వేసి వెతికినా దొరకవు. కోట్లకు కోట్లు ప్రజాధనం కుప్పలు కుప్పలుగా ఖర్చు పెడుతూ ఉన్న పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. అటు అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా తవ్విపడేస్తున్నారు. ఎక్కడికక్కడ గుంతలు చేసి జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు. హైదరాబాద్లో మొత్తం రహదారుల విస్తీర్ణం 6411 కిలోమీటర్లు. దీంట్లో 2080 కిలోమీటర్ల మేర సిసి రోడ్డు, 2280 కిలోమీటర్ల పొడవైన బీటీ రోడ్లు, 2051 కిలోమీటర్ల మేర ఇతర రోడ్లు ఉన్నాయి. వీటిలో 75% రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వీటి మరమ్మతుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నా మార్పు మాత్రం కనిపించట్లేదు. గుంతుంటే 1000 రూపాయలు, గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని ఇవన్నీ గుంతలు ఉన్నా మరి ఏం చూపిస్తారు? వాటర్ కూడా ఎక్కువ ఉందండి. ఎక్కడెక్కడ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వస్తుంది, ఎక్కడెక్కడ మామూలు లీక్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాన్ హోల్స్ ఎక్కువ తీర్చి ఉంటున్నాయి అన్నమాట. కొంచెం చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా వెళ్తా వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ మీకు చెప్పవలసిన లేదు, అందరికీ తెలుసు గుంతలు ఉన్నాయి, రోడ్డు బాగోలేదని. మరి అన్నీ కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ కదా, గ్రేట్గా ఉంటే బాగుంటుంది. రోడ్ల నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ భారీగానే ఖర్చు పెడుతోంది. బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరుగుతూ ఉన్నా పనులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోడ్ల కోసం గత 3 ఏళ్లలో 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. 2013-14 సంవత్సరానికి రోడ్ల నిర్మాణంతో పాటు మెయింటెనెన్స్ కు 700 కోట్లు కేటాయించారు. ఇందులో 52 కోట్ల 33 లక్షలు రోడ్ల నిర్వహణకు, 617.81 కోట్లు నిర్మాణానికి ఖర్చు చేశారు. 2014-15లో 188 కోట్ల 50 లక్షలు నిర్వహణకు, 950 కోట్లు నిర్మాణానికి, 2015-16లో 75 కోట్లు మెయింటెనెన్స్ కు, 700 కోట్లు నిర్మాణానికి కేటాయించారు. రోడ్ల మరమ్మత్తు పనుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త పద్ధతులు తీసుకొస్తూ ఉన్నా అవెక్కడా అమలు చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. కోట్ల రూపాయలు పెట్టి విదేశాల నుంచి రోడ్ డాక్టర్ అనే యంత్రాన్ని తీసుకొచ్చారు. అది కూడా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కొద్ది రోజులు నడిపించి దాన్ని మూలన పడేశారు. ఇప్పుడు మరో 3 కొత్త వాహనాలను తీసుకొచ్చారు. అవి కూడా సరిగా పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు జీహెచ్ఎంసీకి ఉండాల్సిన కనీస యంత్రాలు కూడా సరిగా లేవు. చాలా ముఖ్యమైన బేబీ రోలర్స్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు బల్దియా అధికారులు. గుంతలతో కూరుకున్న రోడ్లు అయిపోయినాయి. కనీసము ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేద్దామంటే 2 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎందుకంటే గుంతలతో కూడుకున్న రోడ్లు అయిపోయినాయి. మొత్తం నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, మళ్ళీ దాని తర్వాత జ్వరాలు, దాని తర్వాత రోడ్లు ఏమాత్రము బండి ఖరాబు, మళ్ళీ బండ్లు మొత్తం ఖరాబు.
నెలకిచ్చే సర్వీసింగ్ అంటే 10 రోజులు కూడా మేము సర్వీసింగ్ కాదు, వారం రోజులకే సర్వీసింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా ఆరోగ్యం ఖరాబు, ప్రాణాలకు కూడా ఇబ్బందికరంగా అయిపోయింది. ఎందుకంటే మనము గుంత ఉందని బ్రేక్ కొట్టేసరికి వెనకాల నుంచి ఎవడొచ్చి కుదుతాడో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి దారుణంగా అయిపోయింది రోడ్ల పరిస్థితి చూస్తే. మరోవైపు రోడ్లు ఇంత అధ్వానంగా ఉండడానికి ప్రధాన కారణం పైప్ లైన్ కోసమో వాటర్ లైన్ కోసమో అడ్డదిడ్డంగా తవ్వేస్తుంటారు. ఓవైపు రోడ్డు వేస్తూనే ఉంటారు, మరోవైపు తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. పోనీ తవ్విన తర్వాత వాటిని పూడుస్తారా అంటే అది లేదు. హైదరాబాద్ రోడ్లపై జరిగే తవ్వకాలు సింగరేణిలో కూడా జరగవంటే అతిశయోక్తి కాదు. కొన్ని చోట్ల అద్దంలా మెరుస్తూ ఉంటాయి, మరికొన్ని చోట్ల తారు రోడ్డుకు తక్కువ మట్టి రోడ్డుకు ఎక్కువ అన్న చందంగా ఉంటాయి. హైదరాబాద్ రోడ్లతో జనం నరకం చూస్తుంటే కాంట్రాక్టర్లు మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటున్నారు. అధికారుల అండతో రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు తమ జేబులను బాగానే నింపుకుంటున్నారు. రోడ్ల మరమ్మతులకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్న పనులు మాత్రం రూపాయల్లో కూడా జరగటం లేదు. మూడేళ్ల కిందట హైదరాబాద్ వేదికగా జరిగిన బయోడైవర్సిటీ సదస్సు కోసం అధికారులు గుర్తించిన 10 మార్గాల్లో 50 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త రోడ్లు వేసింది జీహెచ్ఎంసీ. అయితే అవి పట్టుమని 6 నెలలు కూడా నిలవలేదు. ఈ రోడ్లకే అక్కడక్కడ మరమ్మతులు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల సిఓపి రోడ్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రోడ్లు ధ్వంసమయ్యాయి. మీటరు దూరానికో గుంత, 2 మీటర్లకో కుదుపుతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య వరుసగా కురిసిన భారీ వర్షాలకు 2 వైపులా రోడ్డుకు గుంతలు పడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోతే మరికొన్ని చోట్ల కంకర పైకి లేచి గతుకులు ఏర్పడ్డాయి. రోడ్లు మరమ్మతుల పనులు, రీకార్పెటింగ్ పనుల కోసం టెండర్లు వేసే కాంట్రాక్టర్లు 10 నుంచి 40% లెస్కు టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకుంటారు. ఇలా తక్కువ ధరకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎలాంటి నాణ్యమైన రోడ్లు వేస్తారో అందరికీ అర్థమవుతుంది. కానీ జీహెచ్ఎంసీకి మాత్రం అర్థం కాదు. దీనికి తోడు ఎక్కడికక్కడ ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో మిలాఖతయ్యి నాణ్యత లేకపోయినా ఓకే చేస్తున్నారు. ఇలా నాసిరకంగా నిర్మించిన రోడ్లు సెంటీమీటరు వర్షానికి కిలోమీటరు మేర కొట్టుకుపోతున్నాయి. ఎండాకాలంలో వేయాల్సిన రోడ్లను వర్షాకాలంలో వేసే బల్దియా ఇంజనీర్ల తీరు మారనంత వరకు హైదరాబాద్లోని రోడ్లు ఎప్పటికీ బాగుపడవు. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.